ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీభగవద్గీత అత సప్తమో అధ్యాయః. విజ్ఞానయోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తశృణు. ఓ అర్జున, నాయందు ఆసక్తి గల మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగమును ఆచరించుచు నిస్సందేహముగా సంపూర్ణంగా నన్ను ఎట్లు తెలుసుకొనగలవో దానిని చెప్పిదను వినుము. జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. దేనిని తెలుసుకున్నచో మరల ఈ ప్రపంచమున తెలుసుకున్నదగినది మరి ఒకటి మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితము జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పెదను. మనుష్యానాం సహస్రేషు కక్షిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కక్షిన్మాం వేతి తత్వతః. అనేక వేల మంది మనుషులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్లు యత్నించు వారైనా అనేక మందిలో ఏ ఒకానొకడు నన్ను వాస్తవముగా తెలుసుకొనగలుగుతున్నాడు. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకారమితీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ ప్రకారముగా 8 విధాలుగా నా ఈ ప్రకృతి మాయ విభజింపబడి ఉన్నది. అపరేయమితస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. గొప్ప బావులు గలవు అర్జున, ఈ ప్రకృతి చాలా అల్పమైనది, దీనికంటే వేరైనదియు ఈ జగత్తునంతను ధరించినదియు జీవరూపమైనది యొక్క మరి ఒక ప్రకృతి పరాప్రకృతిని శ్రేష్టమైన దానినిగా ఎరుంగుము. ఏతత్ యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తథా. జడచేతములకు సమస్త భూతములను ఈ 2 విధములకు పరా అపర ప్రకృతుల వలననే కలుగునవి అని తెలుసుకునము. ఈ 2 ప్రకృతుల ద్వారా నేనే ఈ సమస్త ప్రపంచం యొక్క ఉత్పత్తికి వినాశమునకు కారణభూతుడనై ఉన్నాను. మత్తపరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, నాకంటే వేరుగా మరి ఒకటి ఏదీను లేనేలేదు.
దారమందు మనుల వలె నాయందే సమస్త ప్రపంచము కూర్చోబడి ఉన్నది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు. అర్జున, నేను జలమందు రుచియు, చంద్ర సూర్యులందు కాంతియు, సమస్త వేదములందు ఓంకారమును, ఆకాశమందు శబ్దమును, మనజులందు పరాక్రమమున అయి ఉన్నాను. పుణ్యోగంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధమును, అగ్ని యందు ప్రకాశమును, సమస్త ప్రాణుల యందు ప్రాణమును, తాపసుల యందు తపస్సును అయి ఉన్నాను. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ అర్జున, నన్ను సమస్త ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజముగా నిరంగము, మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు, ధీరుల యొక్క ధైర్యమును నేనే అయి ఉన్నాను. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధభూతేషు కామోస్మి భరతర్షభ. భరతకుల శ్రేష్ఠుడు అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ, అనురాగము లేని బలమును, ప్రాణుల యందు ధర్మమునకు వ్యతిరేకము కాని కోరికయు అయి ఉన్నాను. ఏ చైవ సాత్వికా భావాన్ రాజసస్తామసాక్షయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వాహం తేషు తే మయి. సత్వరజస్తమో గుణములచే కలిగిన పదార్థములు ఎవి కలవో అవి నా వలనే కలిగినవని ఎరుంగుము. అయితే నేను వాని యందు లేను, అవి నాయందు ఉన్నాయి. నేను వారికి వశులను కాను, అవి నాకు వశవర్తులై ఉన్నవని భావము. త్రివిర్గుణమయై భావై ఏవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఈ చెప్పబడిన మూడు విధములకు సత్వరజస్తమో గుణముల యొక్క వికారములకు స్వభావముల చేత ఈ ప్రపంచమంతయు మోహమును పొందింపబడినదై ఆ గుణముల కంటే వేరై నాశరహితుడైనట్టి నన్ను తెలుసుకొనజాలకున్నది. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యో ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఎలయనగా దైవ సంబంధమైనదియు త్రిగుణాత్మకమైనదియగు
ఈ నా యొక్క మాయ ప్రకృతి దాటుకు కష్టసాధ్యమైనది. అయితే ఎవరు నన్నే శరణు పొందుతున్నారో వారి మాయను దాటివేయగలరు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయయా అపహృత జ్ఞాన అసురం భావమాశ్రిత. పాపము చేయువారును మూఢులను మాయచే అపహరింపబడిన జ్ఞానము గలవారును రాక్షస స్వభావమును అసుర గుణములను ఆశ్రయించిన వారును అగు మనుజాదములు నన్ను పొందుటలేదు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసిరర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతవంశశ్రేష్ఠుడు అర్జున, ఆపత్తునందున్నవాడు, భగవంతుని తెలుసుకొనగోరువాడు, ధనము అభిలషించువాడు, ఆత్మజ్ఞానము కలవాడు అను ఈ 4 విధములైన పుణ్యాత్ములకు జనులు నన్ను సేవించుచున్నారు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో యి జ్ఞానినో అత్యర్థం అహం సచ మమ ప్రియ. వారిలో నిత్యము పరమాత్మతో కూడి వాడును, ఒక్క పరమాత్మ యందే భక్తి గలవాడునగు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను, అతడును నాకు మిక్కిలి ఇష్టడే. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ తాత్వైవ మే మతం ఆస్థిత సహయుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. వీరందరూ అనగా పైన తెలిపిన 4 మంచివారే, కానీ అందు జ్ఞానియో సాక్షాత్ నేనే అని నా అభిప్రాయం. ఏలయనగా అతడు నాయందే చిత్తమును స్థిరముగా నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. అనేక జన్మల యొక్క అంత్యమున మనజుడు జ్ఞానవంతుడై సమస్తం వాసుదేవుడే భగవంతుడే అను సద్బుద్ధి కలిగి నన్ను పొందుతున్నాడు. అట్టి మహాత్ములు లోకంలో చాలా అరుదు. కామైస్థైస్థైహృతజ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతస్వయా. కొందరు తమ యొక్క ప్రకృతి అనగా జన్మాంతర సంస్కారముచే ప్రేరేపింపబడిన వారై విషయాదులందలి కోరికలచే వివేకమును కోల్పోయి దేవతా ఆరాధన సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించుచున్నారు.
యో యో యాం యాం తమం భక్త్యా శ్రద్ధయా చితుమిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదిదామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతారూపమును శ్రద్ధతో పూజింపదలంచుచున్నాడో దానికి తగిన శ్రద్ధనే వానికి నేను స్థిరంగా కలగచేయుచున్నాను. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీయతే లభతే చ తథా కామాన్ మయైవ వీతాన్ హితాన్. అతడు పైన తెలుపబడిన కామ్యభక్తుడు అట్టి శ్రద్ధతో కూడుకొని ఉన్నవాడై ఆయా దేవతల యొక్క ఆరాధనను గావించుచున్నాడు మరియు నాచే విధింపబడిన ఆయా ఇష్టఫలములను ఆయా దేవతల ద్వారా పొందుతున్నాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమై ఉన్నది. ఏలయనగా దేవతలను పూజించువారు దేవతలనే పొందుతున్నారు, నా భక్తులు నన్ను పూజించువారు నన్నే పొందుతున్నారు. అవ్యక్తం వ్యక్తిమాపన్యం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో మామవ్యయమనుత్తమం. నాశరహితమైనట్టి సర్వోత్తమమైనట్టియు ప్రకృతికే పరమై విలసిల్లునట్టియు నా స్వరూపమును తెలియని అవివేకులు అవ్యక్త రూపుడగు నన్ను పాంచభౌతిక దేహమును పొందిన వానినిగా తలంచుచున్నారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయచే బాగుగా కప్పబడిండుటచే నేను అందరికీ కనిపించువాడనో కాను. అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుక లేనివానినిగను నాశరహితునిగను ఎరగరు. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కక్షణ. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలమందలి ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రం ఎవరును ఎరుగరు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. శత్రువులను తప్పింపజేయు అర్జున, సమస్త ప్రాణులను పుట్టుకతోడనే రాగద్వేషజనితమగు సుఖదుఖాది ద్వంద్వరూపమైన వ్యామోహం వలన మిక్కిలి అజ్ఞానమును పొందుతున్నవి.
येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता భజంతే మాం దృఢవ్రత. పుణ్యకార్య తత్పరులకు ఈ జనుల యొక్క పాపము నశించిపోయినదో అట్టివారు ద్వంద్వరూపమగు సుఖదుఖాదుల అజ్ఞానం నుండి విడువబడిన వారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు. జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాకిలం. ఎవరు వార్ధక్యమును మరణమును సంసార దుఃఖమును పోగొట్టుకొనుట కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నము చేయుచున్నారో వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపమును సకల కర్మమును ఆ బ్రహ్మమే అని తెలుసుకొందురు. సాధిభూతాదిదైవం మాం సాధియజ్ఞం చ ఏ విదు ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతస. ఆదిభూత ఆదిదైవ ఆది యజ్ఞములతో కూడియున్న నన్నెవో తెలుసుకుందరో వారు దేహ వియోగ కాలమందును దైవమందు నిలకడగల మనస్సు కలవారై మనోనిగ్రహము కలవారై నన్నెరగగలరు. ఓమితి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విజ్ఞానయోగో నామ సప్తమోऽధ్యాయः. అస్మద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.